హాయ్ గాయ్స్, మా ఊరికి దగ్గరలో ఉన్న తిరువీధిపాడు గ్రామానికి వచ్చాం. ఎందుకు వచ్చామంటే రేపటి నుంచి తిరణాలు జరగబోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది కళ్యాణ మండపంలో. మీరు ఇలా చూస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. సో ఇక్కడ నుంచి మనకి గుడి స్టార్ట్ అవుద్ది. ఓబులేశ్వర స్వామి గుడి తిరువీధిపాడు. ఈ తిరువీధిపాడు స్పెషల్ ఏంటి, ఏ రోజు ఏం జరుగుతుంది, కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది, కళ్యాణం ముందు ఏమేమి జరుగుతాయి ఇవన్నీ కనుక్కుందాం. అలాగే ఓబులేశ్వర స్వామి గురించి కూడా విశేషాలు తెలుసుకుందాం. సో అలాగే ఇంకా మనం గుడిలోకి వెళ్దాం. మీరు చూస్తే ఆల్రెడీ లైటింగ్ కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. లైటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో రేపటి నుంచి తిరణాలు కాబట్టి మేబీ మీరు ఈ వీడియో చూసే టైంకి తిరణాలు కూడా స్టార్ట్ అయి ఉంటుంది. సో దగదర్తి మండలం తిరువీధిపాడు గ్రామం. సో బుచ్చికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఇట్లా రావచ్చు, దగదర్తికి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా. సో మీరు ఇటుపక్క చూస్తే మనకి గుడి ఎంట్రన్స్లోనే పోలిరమ్మ వేప చెట్టు ఉంటుంది. సో ఇక్కడ మనం కాళ్ళు చేతులన్నీ కడుక్కొని సో గుడి లోపలికి వెళ్ళాలి. ఇదే గుడి ఎంట్రన్స్. మనం గుడిలోకి వెళ్దాం. ఇదే ఎంట్రన్స్. సో గుడి చాలా వాతావరణం అయితే చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే తలుపులు మూసున్నాయి. పూజారి గారు కాసేపట్లో వస్తా అంటున్నారు. సో మనం ఈ లోపల ప్రదక్షిణలు చేద్దాం. సో మీకు కూడా చూపిస్తాను. ఒకప్పుడు మేము ఇట్లా వచ్చేటప్పుడు ఈ ప్రహరీ గోడ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఆ ప్రహరీ గోడ అన్నీ ఉండేటి కాదు. ఇట్లా వెళ్ళి ఆ కొండలపైకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ కొండల పైకి కూడా వెళ్దాం, సరేనా? సో ఒక 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత వెళ్తే బెటర్. ఇక్కడ మీరు చూస్తే బ్యాక్గ్రౌండ్లో గుడి గోపురం అన్నీ కూడా చూడొచ్చు. విగ్రహాలు కొన్ని డ్యామేజ్ అయినాయని విన్నాను. అవును, కొన్ని డ్యామేజ్ ఉన్నాయి. ఆ వర్క్స్ కూడా త్వరలో చేస్తారో లేదో కూడా తెలియట్లేదు, చూడాలి. మీకు గుడి పైన లైట్ కనిపిస్తుంది కదా, ఆ పైన ఆ లైట్ మా ఇంటి దగ్గర నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే విగ్రహాలు అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది కొంచెం మనకు బాధాకరమైన విషయం. సో ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా మనం ఒకసారి పూజారి వచ్చిన తర్వాత ఒకసారి అడుగుదాం. ఇప్పుడు మా ఊరిని మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు తాడి చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఆ తాడి చెట్ల పైన చెరువు ఉంటుంది. ఆ చెరువు వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అదే మా ఊరు. ఆ కొండలంటే అది ఇంకా చాలా లాంగు కొండలు కాదు, తాడి చెట్ల పైన మీకు కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అదే మా ఊరు. మా ఇంటి నుంచి కూడా ఇక్కడ గుడి పైన లైటింగ్ మీకు కనిపిస్తుంది. మనం అయితే 3 ప్రదక్షిణలు కంప్లీట్ చేసి తర్వాత పూజారి గారు వస్తారు ఈ లోపల. సో వచ్చాక మనం లోపలికి వెళ్ళి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. సో మీరు చూడొచ్చు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తిరువీధిపాడు. సో ఇక్కడ దాతల పేర్లన్నీ కూడా ఉన్నాయి ఎంట్రన్స్లోనే. సో కాసేపట్లో తలుపులు ఓపెన్ చేశాక పూజారి గారితో కూడా మాట్లాడదాం. సో ఇక్కడ నుంచి మంచిర్యాల, మేడిపల్లి, ఈ సిరిసిల్ల, వేములవాడ అంటే తెలంగాణ నుంచి కూడా, రెడ్డిపాళెం అంటే పక్కన ముల్లిపూడి, రెడ్డిపాళెం, సింగపేట, జంగాల కండ్రిక, దగదర్తి, సూరాయపాళెం, తిరువీధిపాడు, కరీంనగర్, చాలా వేరు దూరం నుంచి కూడా ఇక్కడ ఇచ్చున్నారు. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పిల్లబాయి దగ్గరికి వెళ్దాం. సో పిల్లబాయి దగ్గరికి వెళ్ళి అక్కడ చూసి, ఈ బావి నుంచి ఇంకొక గుడి దగ్గరికి కనెక్షన్ ఉందని కూడా అప్పట్లో అనేవాళ్ళు. సో అది అక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఎలా ఉందని కనుక్కొని పూజారి గారితో మనం మాట్లాడి పిల్లబాయి చరిత్ర ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళం ఇలా ఈ కొండపైనకి. సో ఆల్మోస్ట్ ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ లానే ఉంది. చాలా బాగుంది. సో వెళ్తూ ఉండే చాలా బాగా అనిపిస్తుంది. అదే తెలియట్లా ఇక్కడ. ఇప్పుడు మీకు పిల్లబాయిని కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే పిల్లబాయి. సో చరిత్ర ఏందని మనం పూజారిని ఒకసారి అడిగి మీకు చెప్తా. తిరువీధిపాడు గుడి పక్కన ఉన్న కొండపై అయితే వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూడండి. చుట్టూరు కనిగిరి చెరువు. సో కనిగిరి చెరువు మధ్యలో ఈ తిరువీధిపాడు ఉంది. ఒకవైపు మా ఊరు ఉంది, ఇటువైపు బుచ్చి, రెడ్డిపాళెం,
కట్టుబడిపాలెం అనే ఈ ఊర్లు ఇటు సైడ్ ఉన్నాయి. మధ్యలో తిరువీధిపాడు గ్రామం ఉంది. సో తిరువీధిపాడు గ్రామం కొండపైన ఉంది. కొంచెం ఈ కొండపైన గుడి ఉండడంతో అయితే చాలా బాగుంది. చుట్టూరు నేచర్ కూడా మీరు చూడొచ్చు 360 degrees వ్యూ. తిరువీధిపాడు గ్రామం వచ్చేసి బుచ్చికి చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరలో రెడ్డిపాళెం, కట్టుబడిపాళెం ఈ ఊర్లన్నీ ఉంటాయి ఇటుపక్క. సో ఇది వచ్చేసి మళ్ళీ దగదర్తి మండలం కిందకు వస్తుంది. కావలి నియోజకవర్గం దగదర్తి మండలం కిందకు వస్తుంది. సో తిరువీధిపాడు గ్రామం ఇప్పుడు మీరు చూస్తే నేను ఇట్లా నడుచుకునే ప్లేస్లు కానీ, ఇట్లా కూర్చునే రాళ్ళు కానీ, ఈ చెట్లు కానీ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ మీరు గుడికి రావాలంటే ఈవినింగ్ 4 to 5 ఆ టైంలోకి వస్తే చాలా బెటర్. ఎందుకంటే మీరు కాసేపు గుడిలో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. మేము వచ్చి ఒక 1/2 hour అయింది, మాకు తెలియట్లేదు టైం. కంటిన్యూస్గా ఇలా ఈ రాళ్ళ మధ్య. కాకపోతే ఏంటంటే చెప్పొచ్చో లేదో, కొంతమంది వెధవలు ఏం చేశారంటే ఇక్కడ సీసాలు బీరు బాటిల్ పగలగొట్టున్నారు. అయినా కూడా చెప్పులు వేసుకొని తిరగకూడదు కొండ మీద అని చెప్పి కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఇలా నడుస్తూ ఉన్నాను. చాలా బాగుంది ఈ వాతావరణం. ఇంకా మీరు కానీ మార్నింగ్ కానీ వస్తే సూర్యుడు ఇటువైపు నుంచి ఉదయిస్తాడు కాబట్టి ఇది ఏదైతే ఈ వాతావరణం ఉంది, ఈ పచ్చని చెట్లు, పచ్చని పొలాలన్నీ కూడా చాలా బాగా మీకు వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో మీరైతే ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని చెందే ప్రకృతి ఒడిలో ఉన్న గుడిని అయితే మీరు చూడొచ్చు. ఈ పొలాలు ఇవన్నీ కూడా. కాకపోతే మీరు ఉదయాన్నే వస్తే ఇటుపక్క ఫొటోస్ పరంగా అన్నీ బాగుంటుంది. ఇప్పుడు సూర్యుడు ఇటుపక్క ఉండడం బట్టి ఇటుపక్క లైటింగ్ అంత డల్గా ఉంటుంది. ఇటు గుడి ఇటు ఊరు వైపు చాలా బాగుంటుంది. సో ఇది తిరువీధిపాడు గురించి. ఇంకా మీరు ఇటు చూడండి, ఇటు గుడి చూడండి. సో ఇప్పుడు మనం ఇటు సైడ్ ఉన్నాం, ఇటువైపు గుడి. సో ఆల్రెడీ స్వామివారు ఇంకా 6 గంటలకు అలా వస్తా అన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇలా చూడండి, మీరు నన్ను గమనిస్తే ఇట్లా ఇదంతా ఒక పర్ఫెక్ట్ ప్లేస్. అప్పుడు మేము తిరణాలకు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ముందుగా వచ్చేసి కొండ మీద కాస్త టైం స్పెండ్ చేసేవాళ్ళం. మీరు గమనిస్తే మీరు దగ్గరికి ఎలా అండి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. చూడండి ఎన్ని కొండలు, ఇలాగా చాలా తక్కువ దగ్గరలో ఉంటుంది. ఇక్కడ మీరు వెళ్తే మన గోపురం ఉంది కదా, నరసింహస్వామి గారి గోపురం, గుడి గోపురం, ఆ పక్కన కూడా కొండ ఉంటుంది. సో మనం ఇట్లా మన చుట్టూ ప్రదక్షిణ చేయాలన్నా కూడా ఒక కొండను ఎక్కి దిగినంత, అంటే అంత పెద్దవాళ్ళు ఎక్కలేనంత ఇబ్బందిగా ఉండదు. చుట్టూరు అంతా వేశారు. రీసెంట్గా అంటే ఒక 4 to 5 years ముందు మేము చిన్నప్పుడు వచ్చేటప్పుడు అయితే మాకు ఈ ప్రహరీ గోడ కూడా లేదు. అప్పుడు ఇలా వచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ప్రహరీ గోడ ఇవన్నీ కూడా కట్టడం జరిగింది. మీరు చూసుకోవచ్చు వ్యూనైతే 100% వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మా ఊరికి తిరువీధిపాడుకి ఒక మంచి అనుబంధం ఉంది. అదేంటంటే స్వామివారి కళ్యాణం ఇక్కడ జరిగిన తర్వాత స్వామివారు ఊరేగింపుగా ఇలా మా ఊరికి వెళ్తారు. ఒకసారి అటు చూపించు. మీకు చూస్తే మీకు అంతా చెరువు, పొలాలు, మొత్తం దట్టంగా చెట్లు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అప్పట్లో చెరువు ఇంత ఉండేది కాదు, కలిగిరి చెరువు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే స్వామివారి తిరణాలు ఎప్పుడు జరుగుతుంది, మనకి సమ్మర్లో జరుగుతుంది, అంటే జూన్లో జరుగుతుంది ఆర్ మేలో ఇలా జరుగుతుంది. ఈ జరిగినప్పుడు ఏంటంటే చెరువు ఎండిపోయి ఉండేది. అప్పుడు స్వామివారిని ఊరేగింపుగా ఇక్కడ నుంచి మోసుకుంటూ మా ఊరి దాకా తీసుకెళ్లేవాళ్ళు. కళ్యాణం కూడా మా ఊరి వాళ్ళు ఉభయకర్తలుగా ఉండి జరిపించేవాళ్ళు అన్నారు. కాలక్రమేణా ఇవన్నీ మారిపోయి ఇప్పుడు ఈ ఊరి వాళ్ళు జరిపించుకోవడం అన్నీ కూడా జరుగుతుంది. కానీ మేము ఇప్పటికి కూడా ఒకవేళ నేను చదువుకుంటా ఆర్ జాబ్ చేసుకుంటూ హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నా కూడా తిద్దిపాడు తిరణాలు, అంటే మేము తిరువీధిపాడుని తిద్దిపాడు అని అంటాం అనమాట. సో తిద్దిపాడు తిరణాలకి కళ్యాణం రోజు ఖచ్చితంగా వస్తాం. ఈ వీడియో తీసే సుమంత్ అయినా, ఈ వీడియో మీకు స్టార్టింగ్లో కనిపించిన జస్వంత్ అయినా 90% కళ్యాణంకి వచ్చి కళ్యాణంలో పాల్గొంటాం. అలాగే ఇప్పుడు ఒకవేళ మేము లేకపోయినా మా ఊరి పెద్దవాళ్ళు కూడా అప్పట్లో ట్రాక్టర్ వేసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళు. అంటే స్టార్టింగ్లో ఇక్కడి నుంచి స్వామివారిని తీసుకెళ్లేవాళ్ళు ఊరేగింపుగా. తర్వాత కొన్ని రోజులకి ట్రాక్టర్లో వచ్చేవాళ్ళం. ఇప్పుడు అందరం బైక్స్ మీద ఆ కార్లు, ఆటోలు వస్తున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్లో రావడం కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. సో టైం వచ్చే కొద్దీ, జనరేషన్లు మారే కొద్దీ జరిగిపోతూ ఉంది. ఇప్పుడు కూడా కళ్యాణంకి అయితే ఖచ్చితంగా వస్తాం. అలాగే మా ఊరిలో ఉన్న వాళ్ళు కొంతమంది ఈ ఊరిలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా ఇలా జరిగింది. సో మంచి అనుబంధం ఉంది. మా ఊరికి తిరువీధిపాడుకి కేవలం కలిగిరి చెరువు మాత్రమే అడ్డుంటుంది. ఒక 2 సంవత్సరాల ముందు చెరువు ఎండిపోయింది. చాలా రేర్గా ఎండుతుంది అలా జరిగినప్పుడు. అలాగే నేను జస్వంత్, మా హర్ష, మా వంశీ అని ఏం చేసామంటే చెరువులో నుంచి నడుచుకుంటూ వచ్చేసాం దర్శనం చేసుకుందామని. మా ఊరు నుంచి వీడియో స్టార్ట్ చేసుకొని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన కొత్తలో చాలా లాంగ్ వీడియో ఉంటుంది, మీకు కూడా పైన ఐకార్డ్స్లో పెడతాను. నడుచుకుంటూ వచ్చేసాం. మధ్యలో సొరవలు అంటే కాలువలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ దాటుకొని వచ్చి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం అప్పుడు. సో ఇవన్నీ ఒక మధురమైన జ్ఞాపకాలు అని చెప్పుకోవచ్చు. జస్వంత్, నీకేమైనా ఉన్నాయా? ఇట్లా కూర్చోవచ్చి. నీకేమైనా ఉన్నాయా తిరువీధిపాడుతో జ్ఞాపకాలు కానీ ఏమన్నా? నేనంటే చిన్నప్పుడు మా ఫ్యామిలీతో, మా అమ్మ, మా నాన్నతో, మా చెల్లితో వచ్చాను. ఇట్లాగే చెరువు ఎండిపోయినప్పుడు వచ్చాను. మళ్ళీ నీతో రావడం నేను. ఓకే, అంటే నాతో రాకముందే ఒకసారి వచ్చినావు? ఆల్రెడీ ఒకసారి వచ్చాను. చిన్నపిల్లలో నేను అప్పుడు 2nd క్లాస్ చదువుతున్నాను అనమాట. వచ్చి నీ వయసు
అప్పుడు నేను సెకండ్ క్లాస్ చదువుతున్నా అంటే ఒక 8 years అట్లా ఉంటాయి అనమాట అంతే. ఓకే. అది మా నాన్నతో కలిసి ఇటు వచ్చానమాట. అప్పుడు ఓకే. కూడా ఆ బాగా చెరువులో పొద్దుపోయింది. నేర్చుకుంది. 6 o'clock ఆ టైంలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చేరుకున్నాము. ఓకే. గుర్తు మెమరీ నీకు. నైట్ అంతా ఇక్కడే ఉన్నాము. స్వామివారి దర్శనం చేసుకుని ఇంకా మా ఊరోళ్ళతో పాటు ట్రాక్టర్లో వెళ్ళిపోయాం అనమాట రిటర్న్ అట్లా. అప్పుడే రావడం, తర్వాత మళ్ళీ మార్నింగ్తో పాటు వచ్చాను అంతే. ఓకే. అలాగే స్వామివారి నరసింహస్వామి గుడి దగ్గర కూడా ఇంతకీ మీకు పిల్లబాయిని చూపించాను. ఈ పిల్లబాయికి కనెక్షన్ ఎక్కడికి ఉంటుంది అనేది మనం పూజారి గారిని కనుక్కుందాం. ఈ ఊరి పొలాల్లోకి కొంచెం ముందుకు వెళ్తే నాగదేవత శిలలు కూడా ఉంటాయి. కొంచెం ముందుకు మనం వెళ్ళాలి. ప్రస్తుతానికైతే గుడి కూడా కొంచెం విగ్రహాలన్నీ కొంచెం డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా పూజారి గారిని అడిగి మనం కనుక్కుందాం. సో ఇది ఒక మంచి ఒక నేచర్లో ఉండే ఊరు అని చెప్పుకోవచ్చు తిరువీధిపాడు గురించి. సో ఇంకా మీ వీడియో చూసే వాళ్ళలో మీకేమన్నా తిరువీధిపాడు గురించి మెమరీస్ ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. సో ఇక స్వామివారు పూజారి గారు వస్తే ఆయనతో కూడా మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. మనకి తిరువీధిపాడు గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక తాత ఉన్నారు. ఏం పేరు తాత మీ పేరు? నా పేరు సుబ్బయ్య సార్. సార్ తాత ఇక్కడ తిరణాల గురించి గుడి గురించి మీకు తెలిసింది చెప్తారా? పెద్దల కాలాలంట ఆకు అక్క పుష్పముద్రలు పడి ఉండేదంట. ఆడ ముని పూజ, దేవుడికి ముని పూజ అంట. అది చాలా మందికి కూడా కనపడిందంట ఊళ్ళో అంట. చాలా ఈ బావిలో చెమ్మేస్తే చెరువులో తేలిందంట. చెరువులో తేలిందంట సార్. సరే అన్న. మనం తిరువీధిపాడు ఓబులేశ్వర స్వామి గుడి పూజారితో అయితే ఉన్నాం. స్వామి మీ పేరు? వంశీకృష్ణ. సో స్వామితో అయితే మాట్లాడుతూ మనం ఏం తెలుసుకుంటామంటే స్వామి ద్వారా ఈ ఊరి తిరణాళ్ళు ఒక్కొక్క రోజు ఏమేమి జరుగుతుంది, అలాగే ఎక్కడి నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు అది తెలుసుకుందాం. అలాగే తిరణాల టైం కాకుండా నార్మల్ టైంలో ఏ టైంలో వస్తే స్వామివారు ఉంటారు, ఏ టైంలో గుడి తలుపులు తెలుసుంటుంది అది కూడా కనుక్కుందాం. సో ఇంకా విశేషాలు కూడా తెలుసుకుందాం. స్వామి గుడి విశేషాలతో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎలా వెలిసారా అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి స్వామివారు ఇక్కడే వెలిసి ఉన్నారు. మనకి ఎప్పుడు ఎలా వెలిసారనేది మనకి తెలియదు. ఎందుకయ్యా అంటే దాదాపు 15 మంది బ్రాహ్మణులు కూడా ఇక్కడ పూజ చేసి వాళ్ళ వారసత్వం మీద అలా వస్తూ ఉన్నారు. అలాగా దాదాపు 1000-1500 సంవత్సరాల క్రితం నుంచే వెలిసి ఉన్నారు స్వామివారు. అలా అట్లా స్వయంభూ స్వామివారు. మనం ఏం ప్రతిష్ఠ చేసింది ఏం కాదు, స్వయంభూ స్వామివారే. కొండపైన ఆల్మోస్ట్ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆల్మోస్ట్ ప్రతిష్ఠించేది చాలా తక్కువ. స్వామివారు స్వయంగా ఎక్కువగానే వెలుస్తూ ఉంటారు ఎక్కడైనా. ఇప్పుడు మనకి నరసింహకొండ కావచ్చు, పెంచిలికొండ కావచ్చు, అలా అన్ని చోట్ల కూడా ఇలా వెలుస్తూ ఉంటారు స్వామివారు. అలా ఇక్కడ ఏంది విశేషం అంటే పూర్వకాలంలో మునులు వచ్చి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేసేవారని టాక్. అది ఎలా అంటే కింద ఒకటి బావి ఉంది. ఆ బావి దగ్గర ఏంటంటే చీకటితో 3 గంటలకి ఎవరికి కూడా కనిపించేవారు కాదు. అక్కడికి వచ్చి స్నానాలు చేసుకుని ఏదో స్వరం మార్గం అని చెప్పి ఒకటి ఉంది, పిల్ల బావి. అక్కడి నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళు. అంటే అక్కడెక్కడో ఒక చోట వెలిసి ఉంది అది. అక్కడి నుంచి డైరెక్ట్ కలెక్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేసి మనకి 3 గంటలకి ఎవరికి కూడా కనపడరు. కానీ లోపలికి వచ్చేసి స్వామివారికి పుష్పార్చన అన్ని పూజలు కూడా చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. కరెక్ట్ గా మనకి 5 గంటలకల్లా పూజారులు వచ్చేస్తారు. ఆ టైంకల్లా వాళ్ళు పూజ చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు వచ్చారని చెప్పి మనకి గుర్తేందయ్యా అంటే స్వామివారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూజారి వస్తారు. వచ్చి తలుపులు దిగగానే అదొక రకమైన ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రోజు వీళ్ళు వచ్చి పూజ చేసిపోయారు అని ఒక గుర్తు అనమాట పూజారులందరికీ. మునులు కూడా వచ్చి చేసేవాళ్ళు. అక్కడ లోపల ఉన్నారు మనకి వాళ్ళు కూడా. లోపల చుట్టూ అందరిని కూడా ప్రతిష్ఠ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఉన్నారు మనకి అక్కడ. తిరువీధిపాడు లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర గురించి పూజారి గారు చాలా బాగా చెప్పారు కదా. అలాగే వీడియో స్టార్టింగ్లో గుడి మొత్తాన్ని కూడా నేను కవర్ చేసి మీకు చూపించాను. దాంతో ఎక్కువ లెంత్ అయిపోయింది వీడియో. సో ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2లో ఏముంటుంది అంటే తిరువీధిపాడు తిరణాలలో ఏ రోజు ఏం చేస్తారు అనేది, ఇంకా తిరువీధిపాడు గుడి గురించి ఇంకా చాలా విశేషాలు అయితే పార్ట్ 2లో ఉండబోతున్నాయి. ఈ వీడియో అప్లోడ్ చేసిన 6 నుంచి 7 గంటల వ్యవధిలోనే పార్ట్ 2 వీడియో కూడా అప్లోడ్ అవుతుంది. సో పార్ట్ 2 వీడియో చూడాలంటే వీడియోని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో పార్ట్ 1 వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇలా లెంతీ వీడియోస్ పెట్టినప్పుడే మనకి ఎక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి. సో కాబట్టి ఎక్కువ లెంతీ వీడియోస్ మాత్రమే నేను చేస్తుంటాను.
1 minute 2 minutes అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. సో అందరూ ఈ వీడియో 30 minutes దాటిపోతుంది కాబట్టి 2 భాగాలుగా విభజించి 15 minutesగా చేస్తున్నాను. సో పార్ట్ 2 వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిపాడు గుడిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని పూజించడానికి మునులు కూడా వచ్చేవాళ్ళని కూడా చెప్పారు పూజారి గారు. ఆ మునులు విగ్రహాలు కూడా గుడిలో ఉన్నాయి, అవి కూడా చూపించే ప్రయత్నం అయితే పార్ట్ 2లో జరుగుతుంది. సో కాబట్టి వీడియోని ఇప్పుడే లైక్ చేసి పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయండి. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. పార్ట్ 2 వీడియోలో కలుద్దాం.